హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వరాస్ కిచెన్ అడ్వెంచర్స్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్పెషల్ మక్క గారెలు. చల్లని వాతావరణానికి వేడివేడిగా ఈ మక్క గారెల్ని చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఈ తెలంగాణ స్పెషల్ మక్క గారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావాల్సినవి మొక్కజొన్నలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు, ఉల్లికాడలు. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, రుచికి సరిపోయేంతగా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా పట్టుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే మొక్కజొన్న గింజలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరికొన్ని మొక్కజొన్న గింజల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని పిండి అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనం డీప్ ఫ్రైకి సరిపోయేంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పిండిని ఒక తడి క్లాత్ పైన వడల్లాగా చేసుకొని పైనుంచి కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఈ మక్కగారిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన తొందరగా మాడిపోయి లోపల ఫ్రై అవ్వకుండా ఉంటుంది. సో ఇలా రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తెలంగాణ స్పెషల్ మక్క గారెలు రెడీ అయిపోయాయి. చూసారా ఎంత ఎమ్మీ ఎమ్మీ అండ్ కలర్ఫుల్గా ఉన్నాయో, చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అయితే ఆలస్యం ఎందుకు, మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.